అందరికీ నమస్కారం. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని శంకర్ నగర్ కాలనీలో 22వ వార్డు నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నాను. మరి దీనికి గాను నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి, కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ పేరిట డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇక్కడ దాదాపు ఒక 400 పైచలకు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఏ ఒక్క నిరుపేదకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్లని ఇవ్వని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ లోపు ఫ్రీ కరెంటు గృహజ్యోతిలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ మరి పేదలకు ఏవైతే గతంలో రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇచ్చిన సందర్భం మనం అందరం చూసినాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ఇచ్చేసి అందరికీ మేలు చేకూరుస్తుంది. కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి మన బోధన్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా ఉండడం జరుగుతుంది. మరి మనమందరం ఒక విచక్షణతో, విజ్ఞానంతో ఈ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించినట్టయితే రాబో రోజుల్లో మన వార్డు యొక్క డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుందని తెలియజేస్తున్నాము. వార్డులో ప్రచారం ఎలా సాగుతుందని వార్డులో ప్రతి గడప గడపకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి అందరూ కూడా కులమతాలకు అతీతంగా పెద్దలు చిన్నలు అందరూ కూడా మంచి ఆదరాభిమానులతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఏదైతే గతంలో కూడా నేను కౌన్సిలర్గా పనిచేసి ఉన్నాను 2014 నుండి 2019 వరకు. అప్పుడు మా కాలనీలో ఉన్న అందరికీ కూడా కులమతాలకు అతీతంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ దాదాపు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 4వ వార్డులో దాదాపు 90 ఏఎఫ్ఎస్సి కార్డులు, అంటే అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ 35 కిలోలు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో నిరుపేదలకు అవి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి చూసుకున్నట్టయితే అప్పుడు నేను చేసిన పనులే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మొన్నటికి మొన్న గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి జరగని పరిస్థితి మనకు విదితమే అని తెలియజేస్తున్నాము. శానిటేషన్ కానీ, మరి ఇతర రోడ్ల పరిస్థితి కానీ, మురికి కాలువల పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. మరి ఇప్పటికీ కూడా ఈ 22వ వార్డులో ఒక అంగన్వాడీ సెంటర్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేసి ఉన్నాను మొన్న పార్టీలోకి వచ్చే ముందు. సార్, 22వ వార్డులో ఒక అంగన్వాడీ సెంటర్ లేదు, ఒక కమ్యూనిటీ సెంటర్ లేదు, అదేవిధంగా మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ జర ఇబ్బందికరమైన ఉంది అంటే సార్ గారు కూడా మంచి హృదయంతో ఆశీర్వదించడం జరుగుతుంది. రేపటి రోజు మీ 22వ వార్డు యొక్క అభివృద్ధికి నేను ముందుకు వస్తానని తెలియజేశారు. కావున 22వ వార్డు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, రేపు 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మరి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏదైతే చేతి గుర్తుపైన మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు వేసి మన వార్డు యొక్క అభివృద్ధికి సహకరిస్తారని తెలియజేస్తున్నాము. రేపటి రోజు నేను కౌన్సిలర్గా గెలిచినట్టయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఏవో నా పైన ఎటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈయన గెలిచిన తర్వాత మరి వేరే పార్టీలోకి పోతాడని. ఎవరైతే తెలివిగల వ్యక్తి, తెలివి ఉన్నోడు ఎవడైనా సరే ఒక అధికార పార్టీకి వచ్చిన తర్వాత, ఒక కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మరి వేరే పార్టీకి వెళ్తాడా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ మీరు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు. మీరు ఏదైతే గత 5 సంవత్సరాలు చేసిన పని ఉన్నదో ఆ పనిని తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళండి. అంతేకాని మరి నా మీద దుష్ప్రచారం చేస్తూ నా మీద వేరే విధంగా మాట్లాడడం మీకు సబబు కాదని తెలియజేస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే 5 సంవత్సరాల పాటు ప్రజల్లోకి అందుబాటులో ఉన్నారా లేదా, మరి ఈ శానిటేషన్ విభాగంలో కానీ రోడ్ల పరిస్థితి కానీ ఏ విధంగా చేశారో మీరు వార్డు ప్రజలకు తెలియజేయండి. అంతేకాని నేను మళ్ళీ రామరాజు గెలిస్తే రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీకి పోతాడని వాళ్ళు ఏదో రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఖబర్దార్ బిడ్డల్లారా, మీరు ఈ రూమర్స్కే పరిమితం అవుతారు. కానీ అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఈ వార్డు యొక్క అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి హృదయంతో నన్ను ఆశీర్వదించగలరని నేను అందరికీ తెలియజేస్తాను. ఏదైనా వార్డు పరంగా కానీ పార్టీ పరంగా పదవులు చేపట్టారా?
అంటే నేను 2014 నుండి 2019 వరకు కూడా ఇక్కడ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన కౌన్సిలర్గా, గెలిచిన తర్వాత కూడా కులమతాలకు అతీతంగా అందరి ఆదరాభిమానులు తీసుకొని అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, మరి అప్పుడు 2016-17 ప్రాంతంలో చాలా డ్రాస్టికల్ కండిషన్ ఉండే, మనకు వర్షాభావ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు మేము ఇక్కడ సాలహీన్ ట్రస్ట్ అనే సంస్థ నుంచి కానీ మరి ప్రభుత్వం నుంచి కూడా మాట్లాడి మేము బోర్లు కొట్టించి, మరి ఆ బోర్లు ఒకటే దగ్గర కొట్టడం జరుగుతుంది. ట్యాంకులు కట్టిన పరిస్థితి, ట్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రజలు నీటిని తీసుకోవాలంటే ఆడవారు ఉంటారు, బయటకు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి నేను ఏం చేశానంటే అప్పుడు మా చైర్మన్ గారితో మాట్లాడి ఆ లైన్లలో, ఆ గల్లీలలో పైప్ లైన్ వేసిన పరిస్థితి మాకు విదితమే. ఇక్కడ ఆ పైప్ లైన్ల ద్వారా వారు ఈజీగా వాళ్ళ ఇంటి ముందు నుంచే నీళ్లను తీసుకోవడం జరుగుతుంది. బీజేపీ నుండి కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి? మేము అంటే మాకు గత 6 సంవత్సరాల నుంచి కూడా మరి బీజేపీ పార్టీలో నాకు ప్రత్యేకంగా ఎటువంటి అంటే పదవి కానీ ఎటువంటి బాధ్యత కానీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏదైతే ఇప్పుడు ఎంపీగా ప్రాతినిధ్యం ఉన్నారో ధర్మపురి అరవింద్ గారు ఒక్కసారి కూడా కార్యకర్తలతో మాట్లాడని పరిస్థితి మాకు కనిపించింది. మరి ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, మీరు ఆఫీసులకు వెళ్ళినట్టయితే ఆ ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తుర్రా లేదా, కనీసం మీరు ఈ 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కార్యకర్తలను కూర్చుండబెట్టుకొని మాట్లాడని పరిస్థితి. కాబట్టి దీనికి గాను నేను నా సొంత నిర్ణయం తీసుకున్నా. మా కాలనీ ప్రజలతో కూడా మాట్లాడినా, మా వార్డు ప్రజలతో కూడా మాట్లాడినా, మా శ్రేయోభిలాషులతో కూడా మాట్లాడినా. మరి ఈ విధంగా ఉంది పరిస్థితి. రాబో రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది అంటే వారందరూ కూడా నాకు కులమతాలకు అతీతంగా యువత కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, మిత్రులు కానీ ఒకటే చెప్పారు, మరి అధికార పార్టీ ఉంది అన్న, మీరు ఈ అధికార పార్టీలోకి వస్తే మనం ఖచ్చితంగా మిమ్మల్ని కౌన్సిలర్గా గెలుపొందించుకుంటాం, మేమందరం కూడా మీకు ఓపెన్గా బయటకు వచ్చి మేమందరం సహాయం చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా నాకు అందరూ మా వార్డు ప్రజలు అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి కోరిక మేరకు మరి నాకు కూడా బీజేపీ పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తలేరని ఒకటే భావనతో ఈరోజు బయటకు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇంత క్రితం చెప్పినట్టు సుదర్శన్ రెడ్డి గారి ముంగట నేను కొన్ని ప్రస్తావన చేయడం జరిగింది వార్డు యొక్క అభివృద్ధి గురించి. వారు కూడా సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా ఈ కౌన్సిలర్ టికెట్ మేము ఇస్తాము, మీరు గెలిచి రండి, మీ వార్డు యొక్క అభివృద్ధి నా చేతిలో ఉంటుంది, నేను చేస్తానని తెలియజేయడం జరిగింది. వార్డులో ప్రధానంగా ఏ సమస్య కనబడుతుంది? ఇప్పుడు ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే అయితే ఇక్కడ అధికార పార్టీ కౌన్సిలర్ ఉన్నా కూడా మరి కేవలం ఒక రోడ్డు, ఒక కల్వర్టు, ఒక డ్రైనేజ్, ఈ 3 పనులు తప్పించి 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి కానరాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నేను ఎక్కడైతే మనకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదో, ఎక్కడైతే రోడ్ల సౌకర్యాలు కలదో అక్కడ ఆ డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ వేయడానికి నేను ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలకు ఒక అంగన్వాడీ సెంటర్ లేని పరిస్థితి. ఈరోజు అంగన్వాడీ సెంటర్ ఏదో ఒక రెంట్ బిల్డింగ్లో ఉంది. మరి సుదర్శన్ రెడ్డి గారి ముంగట కూడా ప్రస్తావన చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాబో రోజుల్లో ఖచ్చితంగా 22వ వార్డుకు ఒక అంగన్వాడీ పర్మనెంట్ బిల్డింగ్ని నేను కూడా శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పోటీలో ఉన్నారు? 1773 ఓటర్లు ఉన్నారు. దానికి గాను దాదాపు 8 మంది పోటీలో ఉన్నారు. ఈరోజు వారితో పోటీపడి మీరు గెలవగలరని నమ్మకం ఉందా? నేను గతంలో చేసిన నా మంచి పనులే నన్ను ఈరోజు అందరి ఆదరాభిమానుల్లో చూరగొనేటట్టు నేను ముందుకు వస్తున్నాను. నేను ఆ రోజు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి కూడా ఒక పార్షియాలిటీ చూపించే విధంగా కాక, గెలిచిన తర్వాత వార్డు యొక్క ప్రజలందరూ కూడా నా ప్రజలే, వార్డు యొక్క ఓటర్లందరూ కూడా నా ఓటర్లే అని నేను అనుకొని వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని ఏ ఒక్కరిని కూడా వేరే విధంగా మాట్లాడకుండా, పెద్దలైనా కానీ చిన్నదైనా కానీ అందరికీ ఇచ్చే మర్యాద ఇచ్చుకుంటా నేను వారి యొక్క పనిలో నా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. కావున ఈరోజు నాకు వీరందరూ మంచి ఆదరాభిమానులు తెలియజేస్తూ నాకు ఓపెన్గా మంచిగా వచ్చేసి నాకు అందరూ సహకరించడం జరుగుతుంది. చివరిగా వార్డు సభ్యులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, రేపు ఫిబ్రవరి 11 బుధవారం రోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో 22వ వార్డు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ ఒక విఘ్నతతో ఆలోచించి, ఏదైతే అధికార పార్టీ ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇంత క్రితం చెప్పినట్టు 200 యూనిట్ లోపు ఫ్రీ కరెంటు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, సన్నబియ్యం కానీ, ఉచిత బస్సు కానీ ఈ విధంగా అన్నీ ఇస్తున్నారు. కావున మన వార్డు యొక్క అభివృద్ధి చెందాలంటే మీరు విఘ్నతతోని, విచక్షణతోని, ఒక మంచి ఆలోచనతోని అధికార పార్టీ కౌన్సిలర్ అయితేనే రేపటి రోజు కౌన్సిల్లో మాట్లాడగలిగే వ్యక్తి ఉన్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క వార్డు యొక్క అభివృద్ధి జరుగుతుంది. కావున దానికి గాను కాంగ్రెస్ పార్టీ నుంచి నేనున్నా,
నన్ను ఆశీర్వదించండి. రేపటి రోజు మీకు ఎల్లవేళలా 24/7 ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా. మీరు ఫోన్ చేస్తే ఎత్తుతా, మీతోని మాట్లాడతా. పగలైనా రాత్రైనా శానిటేషన్ సిబ్బందితోని కూడా వారితోని పర్యవేక్షణ చేస్తూ మన వార్డుని క్లీన్గా గ్రీన్గా ఉంచుతూ ఇది ఒక బోధన్ మున్సిపాలిటీలోనే మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని నేను తెలియజేస్తున్నాను. కావున నాకు అందరి వార్డు యొక్క ప్రజలు సహాయ సహకారాలు అందించి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో చేతి గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన.